లేకులు రాకులు ఉన్నయేంటివి, లేకులను రాకులను ఆక్రమించుకున్నది ఎవరు, ఎందుకు ఇవన్నీ వీళ్ళు ఈరోజు అడ్డం పడుతురు ఏంది అనేది నేను అది ఇంకో సందర్భంలో వివరాలు చెప్తా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, హరీష్ రావు గారిని చూస్తే అప్పుడప్పుడు మళ్ళీ ఆయన నా పేరు తీసుకున్నాడు అంటారు. పేరు ఎందుకు తీసుకోవాల్సిందంటే, నువ్వు నిన్న మాట్లాడిన దాని మీద వాళ్ళ పేరు తీసుకుంటున్నా. ఆమన్గల్ మా అత్తగారు ఊరు అంటే నేను అత్తగారు ఊరికి రోడ్డు వేసుకుంటున్నాను. అత్తగారు వాళ్ళ ఊరు వదిలి 5 దశాబ్దాలు అయింది అధ్యక్ష. అత్తగారు వాళ్ళ ఊరు వదిలేసి 5 దశాబ్దాలు అయింది. ఫ్యూచర్ సిటీని వాళ్ళు పరిశ్రమల కాలుష్యంతో మొత్తం రంగారెడ్డి జిల్లాను సర్వనాశనం చేయాలని కుట్రపూరితంగా అత్యంత కలుషితమైన ఫార్మా కంపెనీలను అక్కడ పెడుతుంటే, కలుషితమైన ఫార్మా కంపెనీలు అన్నిటిని ఒక దగ్గర కూడబెట్టి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కూడా కుప్పకూలుతుందని చెప్పి దాన్ని జాగ్రత్తగా జీనోమ్ వ్యాలీ ఏ విధంగా డిజైన్ చేసినామో అట్లా చేయడమే కాకుండా ఏమాత్రం కలుషితం లేని పరిశ్రమలకు భూములు కేటాయించాలి, దానికి అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి, నెట్ జీరో సిటీ చేయాలి, ఏఐ హబ్ చేయాలా, స్పోర్ట్స్ హబ్ చేయాలా, ఎడ్యుకేషనల్ హబ్ చేయాలా, ఇట్లాంటివన్నీ మేము పెడితే వాటిని అడ్డుకోనికి ఆ రోడ్ అక్కడికి తీసుకెళ్ళి అధ్యక్ష, రోడ్ ఆమన్గల్ కోసం వేయలేదు అధ్యక్ష, రోడ్ అత్తగారు ఊరికి వేయలేదు అధ్యక్ష. మా అత్తగారు వాళ్ళు రోడ్డు కావాలంటే సొంత పైసలతోనే అంతకంటే పెద్ద రోడ్డు వేసుకున్నట్టు అంత శ్రీమంతులే అధ్యక్ష. వాళ్ళు ఏమంత పేదోళ్ళు కాదు. నేను రోడ్డు వేస్తే వాళ్ళు బాగుపడేటంత పరిస్థితి ఏం లేదు. మా అత్తగారు వాళ్ళు ఎవరో మీకు కూడా బాగా తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో ఈ రెండింటి మధ్యలో రేడియల్ రోడ్స్ ఒక్కటి కాదు అధ్యక్ష, 11 రోడ్లు డెవలప్ చేయాలని ఈరోజు ప్రతిపాదనలు తెచ్చినాము. ఇవాళ ఒక్కటే మేము అక్కడ కొంగర కళా నుంచి ఎగ్జిట్ రోడ్లో తీసుకొని ఫ్యూచర్ సిటీని టచ్ చేసుకుంటా 90 డిగ్రీస్ స్ట్రైట్గా తీసుకున్నాం. నేను స్ట్రైట్గా హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా సూటిగా, ఇంకొక ఆయనకైతే సరే ఆయనకు నేను మాట్లాడేది అర్థమైతే అర్థం కాదో నాకు తెలియదు, కానీ వారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వారిని అడుగుతున్నా. ఈరోజు అభివృద్ధి వద్దా, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలన్నా వద్దా, రేడియల్ రోడ్స్ వేయాలన్నా వద్దా, ఫ్యూచర్ సిటీ కట్టాలన్నా వద్దా, మూసి రిజిన్యువేషన్ ప్రాజెక్టు, మూసి పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టాలన్నా వద్దా, పరిశ్రమల కోసం భూములు సేకరించి పరిశ్రమలకు కేటాయించి తద్వారా పెట్టుబడులను ఆకర్షించి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా వద్దా. 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు, 10 సంవత్సరాలు తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్గా డెవలప్ చేసిన మీరు ఎక్కడ కూడా భూమి సేకరించకుండానే మీరు చేసిండ్రా? ఈరోజు మీరు మల్లన్న సాగర్ బాధితులకు, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు మీరు చేయాలంటున్నారు. మల్లన్న సాగర్ భూమి ఎవరు సేకరించారు అధ్యక్ష? అధ్యక్ష, ఎవరి ఫామ్ హౌస్ దగ్గర ఈరోజు వారు అడిగితే నేను విచారణకు ఆదేశించడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ఫామ్ హౌస్లకు డైరెక్ట్గా కాలువలు తీసుకున్న వాళ్ళు ఎవరు? ఈరోజు కట్టుకున్న రిజర్వాయర్లు అది రంగనాయక సాగరా, లేకపోతే కొండపోచమ్మనా, లేకపోతే మల్లన్న సాగరా? ఎవరు భూములు కొనుక్కున్నారు, ఎవరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, ఎవరి ఫామ్ హౌజులకు ఆ రిజర్వాయర్ల నుంచి నీళ్లు పోతున్నాయి, రోడ్లు ఎవరు వేసుకున్నారు? ఈరోజు నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇంచు భూమి అయినా ఎక్కడైనా మేము కొనుక్కున్నామా? అది ఫ్యూచర్ సిటీ కాదు, 4 బ్రదర్ సిటీ అని, 4 crore బ్రదర్ అండ్ సిస్టర్స్ సిటీ అధ్యక్ష. 4 కోట్ల తెలంగాణ సోదరులు సోదరీమణుల యొక్క సిటీ అధ్యక్ష. దట్ ఈజ్ అవర్ ఫ్యూచర్. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన